గణేష్ ఘాట్ కు 3 రోడ్డు. మరోసారి పోలీస్ కస్టడీకి కాకాని. హెలిప్యాడ్ స్థలం గుర్తించాం. ఏడున మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విఆర్ హై స్కూల్ ప్రారంభం. మంత్రి నారాయణ. విజయదశమి నాటికి లబ్ధిదారులకు గృహాలు అందజేస్తాం. కమిషనర్. ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కు 3వ రోడ్డు ఏర్పాటు చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో గణేష్ ఘాట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గణేష్ ఘాట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ తిరిగేందుకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘాట్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరంలో గ్రామదేవత ఇరగాళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ గణేష్ ఘాట్. ఈ గణేష్ ఘాట్ని గత 4 ఏళ్లుగా మనం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఆ యొక్క గణేష్ నిమజ్జనోత్సవాలకి ఒక చక్కటి ఘాట్ని అందరి సహకారంతో మనం నిర్మించుకున్నాం. ఇప్పటికీ గణేష్ ఘాట్కి 2 దారులు ఉన్నాయి. కానీ గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా లేదు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గణేష్ ఘాట్లో 3వ రోడ్డు కూడా అవసరాన్ని భావించి 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క రోడ్డు కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. వారం రోజుల్లో, ఎందుకంటే త్వరలో వినాయక చవితి వస్తుంది, గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి గణేష్ ఉత్సవాలు వచ్చేలోపు ఈ యొక్క గణేష్ ఘాట్లో ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలా అన్న ఉద్దేశంతో ఈ 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ 3వ రోడ్డును కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ 3వ రోడ్డు కూడా పూర్తయినట్లయితే ఈ గణేష్ ఘాట్లో వచ్చే వాహనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా గణేష్ ఉత్సవాలే కాకుండా ఇంకా గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ చక్కటి ఆహ్లాదానికి మారుపేరుగా రోజు కూడా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆహ్లాదంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 3వ రోడ్డు ఎంతో మెరుగుపరుస్తుంది. 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క 3వ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. వారం రోజుల్లో ఇక్కడ అందుబాటులో చేస్తాం. ఇక్కడ తాగలేదు, గణేష్ ఘాట్ అభివృద్ధికి అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. అటు ఎన్టీఆర్ నక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి ఉన్నాం. నాకు తెలిసి వీలైనంత తొందరలో అనుమతులు కూడా వస్తాయి. అనుమతులు కూడా వచ్చినప్పుడు ఈ గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ ఇంకా సర్వాంగ సుందరంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, అందులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసే అదృష్టం నాకు రావటం పట్ల ఆ దేవుడికి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నగర రూరల్ 2 నియోజకవర్గాలు కూడా ఇరగాళమ్మ పాదాల చెంత ఎన్టీఆర్ నక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అనేది ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలని సద్వినియోగం చేస్తానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో అక్రమంగా టోల్ పెట్టి లారీల దగ్గర వసూలకు పాల్పడ్డారు అన్న ఆరోపణతో ఆయనపై కృష్ణపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరటంతో కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీస్ కస్టడీకి ఇవాళ రేపు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకుని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పక్కనే ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. కృష్ణపట్నం కేసులో కాకానిని విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులుగా ఉన్నారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో అక్రమంగా టోల్ పెట్టి లారీల దగ్గర వసూలకు పాల్పడ్డారు అన్న ఆరోపణతో ఆయనపై కృష్ణపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరటంతో కోర్టు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీస్ కస్టడీకి ఇవాళ రేపు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకుని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పక్కనే ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. కృష్ణపట్నం కేసులో కాకానిని విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులుగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ స్థలం ఖరారైంది. ఎక్కడ అనేది బయటకు వెల్లడించకుండా వైసీపీ నేతలు మొత్తం మీద హెలిప్యాడ్ స్థలాన్ని గుర్తించారు. నెల్లూరు నియోజకవర్గంలో 4-5 చోట్ల ఇప్పటికే వైసీపీ నేతలు స్థలాన్ని సూచించిన స్థానిక సమస్యల వల్ల హెలిప్యాడ్ దిగేందుకు ప్రైవేట్ స్థలాల వారు నిరాకరించారు. ఒకవైపు కోటంరెడ్డి అనుచరులు బెదిరించారంటూ ప్రచారం సాగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ అయ్యేందుకు వస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుండటంతో హెలీప్యాడ్ దిగేందుకు వైసీపీ నేతలు నానా కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం జగన్ రాకకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో వైసీపీ అధినేత జగన్ ములాఖాత్ అయ్యేందుకు జూలై 3న నెల్లూరు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ క్యాపిటల్ ద్వారా నెల్లూరుకు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో జగన్ పర్యటనలు చూసుకుని తులసీల రఘురాం, మరో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు పలుచోట్ల కొన్ని స్థలాలు గుర్తించారు. కొన్ని స్థలాలు వర్షం వస్తే బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉంది. మరికొన్ని స్థలాలు అరువుగా ఉన్న అధికార పార్టీ నేతల అడ్డంకులు తగిలిన ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 4-5 చోట్ల స్థలాలు గుర్తించినా ఈ స్థలాలు అనువుగా లేవని ఇప్పటికే తిరస్కరించారు. కావేరీ నగర్లో ఓ క్రిస్టియన్ స్కూల్లో హెలిప్యాడ్ అవకాశం ఉన్న కోటంరెడ్డి అనుచరులు వారిని బెదిరించారంటూ ఆ స్కూల్ స్థలం ఇచ్చే విషయాన్ని నిరాకరించారు. ఈ తరుణంలో మరో స్థలాన్ని వైసీపీ నేతలు గుర్తించారు. ఈ స్థలం కోసం ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తులసీల రఘురాం, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పెద్ద కసరత్తే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు స్థలాన్ని గుర్తించారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. స్థలం ఎక్కడని తెలిస్తే మళ్లీ బెదిరింపులకు అధికార పార్టీ పాల్పడుతుందనే అనుమానంతో గోప్యంగా ఉంచారు. 3వ తేదీ వైఎస్ జగన్ పర్యటన ఇప్పటికే ఖరారైపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సెంట్రల్ జైల్లో వైఎస్ జగన్మోహన్ ములాఖాత్ కానున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన క్లాస్ రూమ్ భవనాలను గ్రౌండ్ని 7వ తేదీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రైమరీ తరగతుల్లో మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఈరోజు తరగతులు ప్రారంభించామని తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తారని పేర్కొన్నారు. తాను చదివిన విఆర్ హై స్కూల్ ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ఏదైతే ఉందో దాని ఈరోజు పిల్లలకి క్లాసులు స్టార్ట్ చేశారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు. ఎల్లుండు 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, అంటే ఒకే రోజు అయితే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి 2 దఫాలుగా స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేయటం జరిగింది. నిజంగా ఆ పిల్లలు ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు 7వ తేదీ వస్తున్నారు. 6వ తేదీ ఈవినింగ్ వచ్చి
7వ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ స్కూలుని ఇంత చక్కగా తీర్చిదిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సీసీ గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి, అటు డిఈఓ, ఈఓ, ఎంఈఓ అందరూ చాలా సహకరించారు. మున్సిపల్ కమిషనర్ గారు, ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే నేను జూన్లో ఇక్కడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పొదలు, మీరు కూడా వచ్చారు, మీ టీవీలో బంధించున్నారు. సార్ ముందుకు పోవద్దు, పవన్ ఉంటాయన్నారు. పవన్ ఉంటాయి సార్, పోవద్దు అన్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది. నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను. ఒకరు సుధాకర్ రెడ్డి, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఆయన ఇక్కడికి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు. ఆయన కూడా ఈరోజు బెంగళూరు, హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు. డెవలపరు ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు. మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు. నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే ఒక స్కూలు మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు. సార్ అంతకుముందు వచ్చాను సార్ 10 రోజుల క్రితం, మళ్ళీ ఇవాళ వస్తే మొత్తం రూపురేఖలన్నీ మారిపోయినాయి సార్, ఎలా చేశారన్నారు. ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఇది అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాం. ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉండారో వాళ్ళ అధికారులకి, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను. ఆయన కూడా చూసి వెంటనే నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను, ఆయన కూడా ముందుకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి. మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు 10,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు, కొందరికి తండ్రి లేరు, పాసి పని చేసుకుంటున్నారు 3-4 ఏళ్లలో. కొందరు బీడీలు చుట్టలు చుట్టుకోట్టు రోజు 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది. అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్వేపల్లి కాలువకట్ట, పెన్నాకట్ట, జాఫర్ కట్ట, కుసుమ హరిజనాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని P4 ప్రోగ్రాం, సీఎం గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు 8,000 మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు. అన్ని స్కూల్స్ ఫిల్ అయితే 10,000 మంది చదవడానికి అవకాశం ఉంది. అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని, ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు కూడా. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి విజయదశమి నాటికి బీసీ కేటగిరీల డబుల్ బెడ్రూమ్ గృహాలను లబ్ధిదారులకు అందించనున్నామని కమిషనర్ వైభవ్ నందన్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. వివిధ కారణాల వల్ల లబ్ధిదారుడు కొన్ని గృహాలు మంజూరు కాలేదని, వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తున్నామని, వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్ధిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 47 ఫిర్యాదులు ప్రజల నుండి స్వీకరించడం, అందులో ఎక్కువ మొత్తంలో 20 ఫిర్యాదులు టిడ్కో ఇళ్లకు సంబంధించి. అయితే టిడ్కో ఇళ్లలో కొంతమంది గతంలో అలాట్ చేసి క్యాన్సిల్ అయినటువంటి వారు తిరిగి మరలా వారికి ఇల్లు కావాలని కానీ, అదేవిధంగా ఎవరికైతే బ్యాంక్ రుణాలు మంజూరు కాకపోవడం వల్ల ఇల్లు క్యాన్సిల్ చేశామో వారు తిరిగి వారి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇప్పించాలని అన్నారు. అయితే ఈ టిడ్కోలకు సంబంధించి గత 2 వారాల క్రితం గౌరవ పురపాలక శాఖ మంత్రులు అదేవిధంగా ఎండీ గారి సమక్షంలో రివ్యూ చేయడం జరిగింది. అయితే ఏవైతే బి కేటగిరీ, సి కేటగిరీ అంటే 365 SFT, 435 SFT ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా విజయదశమి నాటికి కంప్లీట్ చేసి అందిస్తారని చెప్పి
తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 300 SFT ₹1 సంబంధించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ దాదాపు 17,000కి పైగా కంప్లీట్ చేసి 12,000 మంది పైగా వాటిని ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది. మిగిలిన వారు ఇంకా ఇళ్లలో ఎవరైతే చేరలేదో వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇల్లు మీకు అలాట్ చేసిన తర్వాత మీరు వచ్చి మీ ఇళ్లలో చేరాలి. లేకపోయినట్లయితే వాటిని నోటీసులు ఇచ్చి వాటిని క్యాన్సిల్ చేసి వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లబ్ధిదారులు ఎవరికైతే ఇల్లు ఇప్పటికే టిడ్కో ఇల్లు ఇచ్చి ఉన్నారో వారందరూ కూడా వచ్చి వెంటనే ఆ ఇళ్లలో చేరాల్సిందిగా తెలియజేస్తున్నాము. లేనట్లయితే పద్ధతి ప్రకారం మీకు ఆ ఇళ్ళని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టౌన్ ప్లాన్కి సంబంధించి పబ్లిక్ రోడ్స్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ తొలగించమని చెప్పి అదేవిధంగా అనాధికారిక నిర్మాణాలపైన చర్యలు తీసుకోమని చెప్పి ఇచ్చున్నారు. ఖచ్చితంగా వాటి ప్రకారం తీసుకుంటాము. ఈరోజు కూడా ఇప్పుడు రామ్మూర్తి నగర్లో 2 బిల్డింగ్స్ డెమాలిషన్ జరుగుతూ ఉంది. ఎవరైతే అనాథరైజ్డ్ ఫ్లోర్స్ వేశారో అవన్నీ కూడా. అదేవిధంగా కోర్టులో కూడా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నాం. ఇప్పటివరకు 36 బిల్డింగ్స్ పైన డిస్ట్రిక్ట్ కోర్టులో క్రిమినల్ కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం, వాటికి నంబరింగ్ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా సమ్మన్స్ కూడా ఇప్పటికే ఇచ్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అనాథరైజ్డ్ బిల్డింగ్స్ కానివ్వండి, అనాథరైజ్ లేఅవుట్స్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఎక్కడైతే ఈ శానిటేషన్ సమస్యలు ఉన్నాయో అవి కూడా ఇచ్చారు. వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.